బాత్పాటి శేషు భారతదేశ పౌరులందరికీ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా భారతదేశ పౌరులందరికీ కూడా అనంతకోటి పాదాభివందనాలు నమస్కారాలు చేస్తూ నా విన్నపాన్ని మీరందరూ వింటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గృహ సంబంధమైన గ్యాస్, వంట గ్యాస్ రవాణా ఛార్జీలతో కలిపి ఇంచుమించు 1200 అవుతుంది. పట్టణాల్లో అయితే 1100, గ్రామాల్లో అయితే 1200 అవుతుంది. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ నిధి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఉభయ గోదావరి జిల్లాలోని, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ దగ్గరగా బైరుపాలెం, పాసరపూడి, సకినేటిపల్లి అన్ని చోట్ల, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా గ్యాస్ నిధి నిక్షేపాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గ్యాస్ నిధి నిక్షేపాలను కూడా ముఖేష్ అంబానీ పట్టుకుపోతున్నాడు. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు. మన భారతదేశంలో అన్ని పార్టీ నాయకులు కూడా, పార్లమెంట్ సభ్యులు ఏమనండి, శాసనసభ్యులు ఏమన్నా, అందరూ కూడా ఆ ముఖేష్ అంబానీ కాళా వేళ పడుతున్నారు అతనిచ్చే విరాళాల కోసం. అందుచేతన ఈ రోజున భారతదేశ పౌరులందరూ కూడా ఈ వంట గ్యాస్, ముఖ్యంగా ఉదయాన్నే వంట గ్యాస్ కావాలి, పాలు కాసిన భోజనాలు వండుకొని అన్నింటిలో కూడా వంట గ్యాస్ కావాలి. ఈ రోజున వంట గ్యాస్ మన కాకినాడ సమీపంలో బైరుపాలెం, పాసరపూడి, సకినేటిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా గ్యాస్ నిధి నిక్షేపాలు ఉన్నాయి. అన్నీ కూడా ముఖేష్ అంబానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులన్నీ పట్టుపోయి విదేశాల్లో అతను వ్యాపారాలు చేసుకుంటున్నాడు. దీనికి మా ఒత్తాసు ప్రధానమంత్రి గారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అన్ని రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒత్తాసు పలుకుతున్నారు. ఓట్లు వేసిన తర్వాత ప్రజల కష్టాలు ఎవరు భరించట్లేదు. ఈ రోజున మోదీ గారు బేటీ బచావో బేటీ పటావో అని నినాదాన్ని ఇచ్చారు. ఈ రోజున ఒక అమ్మాయిని బడికి పంపించాలంటే ప్రొద్దున్నే పాలు ఇవ్వాలి. ఆ పాలు మీద జిఎస్టీ ట్యాక్స్ ఉంది. అలాగే వంట చేయాలి, భోజనాలు, అలాగే పలహారాలు వండాలంటే గ్యాస్ కావాలి. గ్యాస్ ఈ రోజున 50 రూపాయలు కూడా అనవసరం ఆంధ్రప్రదేశ్లో. అటువంటి గ్యాస్ ఈ రోజున రవాణా ఛార్జీలతో కలిపి ఇంచుమించు 1200 అవుతుంది. ఇది అతి దారుణం, మోసం. ఈ మోసాన్ని భారతీయ పౌరులు అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా గ్యాస్ ముఖ్యావసరం అయిపోయింది. ఉదయాన్ని లేవగానే ముఖ్యంగా మనకు కావాల్సింది వంట గ్యాసు, కరెంటు, అలాగే పాలు, పంచదార, ఇవన్నిట్లు కూడా జిఎస్టీ ట్యాక్స్ ఉంది. మన ఆర్థిక మంత్రి అంటారు, భారతదేశ ఆర్థిక మంత్రి అంటారు, ఎక్కువ ఖర్చు చేయండి అంటారు. ఎక్కువ ఖర్చు చేయాలంటే ఆదాయం ఉండాలి కదా. ఎక్కువ ఖర్చు చేయాలంటే ఆదాయం ఉండాలి. అధిక ధరలు, అధిక అద్దెలు, అలాగే అధిక కరెంట్ ఛార్జీలు, వంట గ్యాస్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్లో 50 రూపాయలు కూడా అనవసరం. ఎందుకంటే ఆ గ్యాస్ నిధి నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లో నిక్షిప్తం ఉన్నాయి. అన్నీ కూడా ముఖేష్ అంబానీ పట్టుకుపోతున్నాడు. అందుచేతను ఈ రోజున నా విన్నపం ఏంటంటే, మేము పోరాట యోధులు, ప్రజా పోరాట యోధులని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా, అన్ని పార్టీలు కూడా, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమై ఈ దారుణాలని ఖండించి పోరాటాలు చేయాలి. మొత్తం భారతదేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏకమైన అవసరం ఉంది. ఎందుకంటే జ్యోతి బసు గారిని ప్రధానమంత్రి చేయమని ఆహ్వానం ఇచ్చారు. అప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న పెద్దలే ఆయన్ని ప్రధానమంత్రి చేయనివ్వలేదు. అప్పుడు దేవగౌడ గారు చేశారు అప్పుడు ప్రధానమంత్రి గారిని. ఆ రోజున జ్యోతి బసు గారు కానీ ప్రధానమంత్రి చేస్తుంటే మొత్తం భారతదేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆనవాళ్ళు లేకుండా పోతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళ స్వార్థం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల విరాళాల స్వార్థం. ఈ రోజున ఈ అన్ని పార్టీలు కూడా ముఖేష్ అంబానీకి ఒత్తాసు పలుకుతున్నాయి. కానీ ప్రజల నిత్యావసర వస్తున్న గ్యాస్ని ధర తగ్గించడం ఇంచుమించు 1200 ఉంది. కాబట్టి అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు
అందరూ కూడా పోరాటం చేసి ప్రజల యొక్క ముఖ్య అవసరమైన వంట గ్యాసు, కరెంట్ ఛార్జీలు, ఇంటెద్దులు తగ్గుముఖం పట్టాలి. అలాగే గృహావసరాలు అన్ని వాటి మీద కూడా జిఎస్టీ ట్యాక్స్ ఉంది. ఈ జిఎస్టీ ట్యాక్స్ ఎదురుగా అందరూ కూడా పోరాడతారని ఈ బాత్ పార్టీ శేషు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ విన్నపం చేస్తున్నాను. నమస్తే. జై హింద్.